హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఒక మంచి హెల్దీ అండ్ లేడీ స్పెషల్ డైట్ ప్లాన్ వీడియోతో మీ ముందుకు వస్తాను. లేడీ స్పెషల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే యూజువల్గా నేను ఇంకో వీడియో కూడా చేద్దాం అనుకున్నాను. సహజంగా అందరికీ అన్ని న్యూట్రియంట్స్ ఇంపార్టెంటే, బట్ కంపారిటివ్లీ లేడీస్కి వచ్చేసరికి కొంచెం 30s తర్వాత కాల్షియం అండ్ ఐరన్ అండ్ పర్టికులర్గా ఆఫ్టర్ డెలివరీస్ ఐరన్ అండ్ కాల్షియం డెఫిషియెంట్ అవుతూ ఉంటారు సహజంగా. దానివల్ల మనకి హెయిర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, జాయింట్ పెయిన్స్ కానివ్వండి, రకరకాల ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో మనం తీసుకునే డైట్ అనేది పర్టికులర్గా అన్నీ చూసుకొని తినాం కాబట్టి, అంటే ఇది తినాలి అది తినాలి అనేది 2 రోజులు చేయడానికి బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ వదిలేస్తాం. అట్లా కాకుండా కన్సిస్టెంట్గా ఏమాత్రం బద్ధకం లేకుండా అబ్బా ఏం చేస్తాంలే ఇవాళ అని అనిపించకుండా రెగ్యులర్గా మనకి ఇంట్లో ఉండే వాటితో దొరికే వాటితోనే మనం హెల్తీగా డైట్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు. సో అందులో భాగంగా నేను ఇంకా కూడా వీడియోస్ ప్లాన్ చేశాను దీనికి. లేడీస్కి ఐరన్ ఎక్కువ ఉండే డైట్, కాల్షియం రిచ్ డైట్ ఇలాగా. సో దాంట్లో భాగంగా ఇవాళ ఒక మంచి హెల్దీ డైట్ ప్లాన్ చూపించబోతున్నాను. అది వచ్చేసరికి ఒక బ్రేక్ఫాస్ట్, ఒక లంచ్ అండ్ డిన్నర్. బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్కి అయితే రెసిపీస్ కూడా నేను వీడియోలో చూపించబోతున్నాను. అండ్ లంచ్కి వచ్చేసరికి నేను సహజంగా ఆ రోజు ఈ క్లిప్ తీసిన రోజు నేనేం తిన్నాను అనే దాన్ని మీకు చూపిస్తాను అనమాట. సో అదేంటో చూడబోయేముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేనైతే ఇంటర్మీడియట్ ఫాలో అవుతాను కాబట్టి ఆ టైం ప్రకారం, నేను తినే టైం ప్రకారం ఏం తిన్నాను అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టైమింగ్స్ ప్రకారం నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి 10 o'clockకి తీసుకోవాలన్నమాట. అంటే 16 hours ఫుల్ గ్యాప్. సో ముందు రోజు నేను ఈవినింగ్ 6 o'clock కల్లా 6:30 కల్లా నాది డిన్నర్ అయిపోతుంది. సో నెక్స్ట్ డే వచ్చేసరికి అరౌండ్ 10 o'clockకి నేను బ్రేక్ఫాస్ట్ తింటా. 10 తర్వాత 12:30 to 1 అంటే 2.5 hours తర్వాత నేను లంచ్ చేస్తాను. 2.5 to 3 hours. సో దాని ప్రకారం చూపిస్తున్నాను. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి నేను కొంచెం హెవీగా ప్రోటీన్ ఉండేలాగా తీసుకుంటున్నాను. ఈరోజు అంటే ఇది తీసిన రోజు, వీడియో తీసిన రోజు నేను తిన్నది ఏంటంటే ఓట్స్ స్మూదీ. ఓట్స్ హై ప్రోటీన్ స్మూదీ. దానికోసం ఓట్స్ ఒక 1 tablespoon ఓట్స్, రోల్డ్ ఓట్స్ నానబెట్టుకున్నాను. ఒక 1 tablespoon చియా సీడ్స్ నానబెట్టుకున్నాను. ఎంత ఒక హాఫ్ అన్ అవర్. జస్ట్ మనం 10 o'clockకి స్మూదీ చేసుకుందాం అనుకుంటే 9:30 లేదా 9 o'clockకి నానబెడితే సరిపోతుంది. అండ్ ఒక స్పూన్ కూడా కదా, హాఫ్ స్పూన్ మెలన్, హాఫ్ స్పూన్ పంకిన్, హాఫ్ స్పూన్ గుమ్మడి గింజలు, ఒక వాల్నట్ అండ్ బాదం అయిపోయిందనమాట. చూసుకుంటే నేను నానబెట్టుకునేటప్పటికి 2 బాదము 3 ఉన్నాయి ఇంట్లో. సో చూడలేదు నేను, అందుకని అవి ఉన్నవి నానబెట్టేశాను. అండ్ అలాగే నేను బాదం మిల్క్ ఇంకా లేదు అని చెప్పి అప్పటికప్పుడు నేను బ్లింకిట్లో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో ఇందులో మిల్క్ ఆఫ్ యువర్ చాయిస్, లో ఫ్యాట్ నార్మల్ రెగ్యులర్ బఫెలో మిల్క్ అయినా వాడచ్చు ప్యాకెట్వి, లేదా ఓట్ మిల్క్ అయినా వాడచ్చు, సోయా మిల్క్ ఉంటే సోయా మిల్క్ అయినా వాడచ్చు, లేదంటే కనుక ఆల్మండ్ మిల్క్ అయినా వాడచ్చు. నాకైతే పర్టికులర్గా ఆల్మండ్ మిల్క్ చాలా ఇష్టం. నేను ఇంట్లో తయారు చేసుకుంటా. ఒక 15 బాదం పప్పులు నీళ్ళలో నానబెట్టుకొని స్కిన్ తీసేసి వాటిని కొంచెం స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తర్వాత కొంచెం వాటర్ డైల్యూట్ చేసుకుని ఆల్మండ్ మిల్క్ అనేది తయారు చేస్తా. కాకపోతే ఆ రోజు అది లేదని చెప్పి ఇంకా నేను అన్స్వీటెండ్ ఆల్మండ్ మిల్క్ మనకి బ్లింకిట్లో అలా దొరుకుతూ ఉంటుంది. సో పర్టికులర్గా నేను తెప్పించిన బ్రాండే తెప్పించుకోవాలని ఏం లేదు. నేనేంటంటే అందులో రివ్యూస్ చూసుకొని, స్టార్ రేటింగ్ చూసుకొని దాన్ని బట్టి ఏది బాగుంది అనే దాన్ని బట్టి చూస్తాను అనమాట. కొంచెం అందులో రకరకాలు ఉంటాయి. అన్స్వీటెండ్ షుగర్ లేనిది తెప్పించుకున్నాను నేను. సో మనం అవి తెప్పించుకోవాలని ఏం లేదు. ఇంట్లో నార్మల్ లో ఫ్యాట్ మిల్క్ అయినా వాడచ్చు. కాకపోతే నాకు ఆల్మండ్స్లో వచ్చేసరికి మంచి కాల్షియం కంటెంట్ ఉంటుంది. సో ఎక్కువ నేను ఆల్మండ్ మిల్క్ ప్రిఫర్ చేస్తాను, లేదా సోయా మిల్క్ కూడా లేదనమాట రెడీగా చేసుకొని. సోయా మిల్క్ అయితే నేను ఎక్కువ శాతం తెప్పించుకుంటాను బయట నుంచి చేసుకోవడం కన్నా. ఆల్మండ్ మిల్క్ మాత్రం ఇంట్లోనే చేస్తాను. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పీనట్ బటర్ కూడా వేసుకొని ముందు పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తర్వాత ఈ మిల్క్ పోసుకొని బాగా గ్రైండ్ చేసుకొని, కొంచెం మీకు స్వీట్గా కావాలంటే ఒక పండిన బనానా వేసుకోవచ్చు, లేదా హనీ వేసుకోండి. ఎక్సలెంట్గా ఉంటుంది. 1 glass తాగాను. అండ్
ఇంకోటి గ్లాస్ ఉంది. ఆ గ్లాస్ ఎవరి కోసం అంటే మా భవిష్య కోసం. మా భవిష్య కూడా తాగుతుంది అబ్బా. ఈ స్మూదీ ఒకటి, నేను చేసుకునే చాట్లు ఒకటి, ఇవన్నీ భవిష్య కూడా తింటుంది. సో ఇద్దరికి కలిపి చేశాను అనమాట అది. అండ్ లంచ్లోకి వచ్చేసరికి నవారా రైస్ అని చెప్పి మనకి కేరళ స్పెషల్ రైస్ అనమాట. ఇది నీకు ఎక్కడ దొరికింది గౌతమి అంటే, అబ్బా అన్ని ఆర్గానిక్ స్టోర్స్లో రైసులు రకరకాలు దొరుకుతున్నాయి. నేనైతే ఇక్కడ గోసేవా అని ఉంటుంది, అక్కడ తెచ్చుకుంటాను. ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. అంటే నేను రోజు వైట్ రైసే తినట్లేదు. మన ఇండియన్స్ పర్టికులర్గా మన సౌత్ ఇండియా వాళ్ళు పర్టికులర్గా ఒక్క పూటన్నా రైస్ తింటే అదొక సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారు. ఎలా అంటే అన్నం డైట్ చేయమనగానే అబ్బా అన్నం మానేయాలా, అన్నం మానేస్తే నా వల్ల కాదు అసలు, నేను తినాలి అని ఒక కైండ్ ఆఫ్ మెంటల్గా అలా డెవలప్ చేసేసుకున్నారనమాట. అందుకని రైస్ మిస్ అవుతున్నాము అన్న ఫీల్ లేకుండా నేను ఖచ్చితంగా ఒక పూట రైస్ తింటాను. అది ఒకరోజు వైట్ రైస్ తింటా, ఒకరోజు బ్రౌన్ రైస్ తింటా, ఒకరోజు ఇట్లాంటి రెడ్ రైస్ తింటాను. అన్నీ ఒక కేజీ తెచ్చి పెట్టుకుంటాను అబ్బా, బాటిల్లో పోసేసి పెట్టుకుంటా. సో వాటినే వండుకుంటా అనమాట. ఈ రైస్ అయితే నేను ఒక ఆర్గానిక్ స్టోర్లో తెచ్చుకున్నాను. ఇది వచ్చేసరికి హై రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. అలాగే చాలా మినరల్స్ లైక్ ఐరన్, మెగ్నీషియం ఉంటుందంట ఇందులో, బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయంట, ఫైబర్ ఉంటుందంట, అలాగే మనకి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుందంట, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుందంట, మనకి బోన్ని స్ట్రెంగ్తెన్ చేస్తుందంట. దీంతో చేసే గంజి ఉంటుంది చూసారా, ఆ గంజి బ్రేక్ఫాస్ట్లో తాగితే చాలా మంచిదంట. సో నేను ఇట్లాంటిది ఈ బ్లాక్ రైస్, రెడ్ రైస్ అండ్ రకరకాల పేర్లు, ఇదేంటి రాజనాల బియ్యం అని, అవన్నీ ఇప్పుడు దొరుకుతున్నాయి అబ్బా, ఎక్కడో చోట అమ్ముతున్నారు. సో ఇదేంటే నేను ఒక గ్లాస్ రైస్ తీసుకుని హాఫ్ అన్ అవరే నానబెట్టుకున్నాను, వాష్ చేసుకుని కుక్కర్లో పెట్టుకున్నాను. నార్మల్ 4 విజిల్స్. కాకపోతే నాకు కొంచెం ఇది లావుగా ఉంటుంది బియ్యం, రైస్ మెత్తగా ఉంటే ఇష్టం అనమాట. అందుకని 1కి 2.5 నీళ్లు పోసుకున్నాను నేను. మీకు అలా మెత్తగా కాకుండా పొడిగా కావాలి అనుకుంటే 1కి 2 నీళ్లు పోసుకోండి, నార్మల్ మన రెగ్యులర్ రైస్ లాగా అంతే. ఉడకదేమో అని ఇది ఉండదు. కొంతమంది అంటూ ఉంటారు బ్రౌన్ రైస్ మాకు ఉడకట్లేదు. బ్రౌన్ రైస్ వచ్చేసరికి మంచిగా 2 గంటలు నానబెట్టుకుంటే అది డిపెండ్స్, కొత్త బ్రౌన్ రైసా, ఆ ఇయరే పండిందా, ముందు సంవత్సరం పండిందా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కొత్తగా పండింది తొందరగా ఉడుకుతుంది, పాత బియ్యం కొంచెం టైం తీసుకుంటుంది. సో దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో పాత బియ్యం అనుకోండి, ఒక 1 to 1.5 hours నానబెట్టి 1కి 2.5 నీళ్లు పోస్తాం. ఈ రైస్కి వచ్చేసరికి నేను హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నా, 30 గంట అలాగా. 1కి 2.5 నీళ్లు పోస్తే నాకు రైస్ సాఫ్ట్గా వచ్చింది. మీకు పొడిగా కావాలంటే మాత్రం 1కి 2 నీళ్లు చాలు, 4 విజిల్స్, 3 విజిల్స్ లేదా 4 విజిల్స్. అంటే ఒక్కోసారి విజిల్ వెంటనే వచ్చేస్తూ ఉంటుంది గ్యాప్ తీసుకోకుండా. అలాంటప్పుడు 4 విజిల్స్ కంపల్సరీ పెట్టాలి. చాలా బాగుంటుంది అబ్బా. నేనైతే ఈ వీడియో షూట్ చేసుకున్న రోజు మీకు చూపించడానికి, ఆ రోజు మా ఇంట్లో రోటి పచ్చడి ఉంది. మా ఇంట్లో ఎవ్రీ ఆల్టర్నేట్ డే రోటి పచ్చడి చేసుకుంటాము, టిఫిన్స్లోకి అండ్ లంచ్లోకి కూడా పనికొచ్చేటట్టు. అండ్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే, సమ్టైమ్స్ డైలీ కూడా ఆకుకూర ఉంటుంది. సో ఇది నేను లేడీ స్పెషల్ అన్నాను కాబట్టి ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే, ఖచ్చితంగా డైలీ ఏదో ఒక ఆకుకూర తీసుకోండి, కాల్షియం ఉంటుంది. అలాగే కంపల్సరీ పెరుగు స్కిప్ చేయొద్దు. కంపల్సరీ ఒక్క పూటన్నా 1 కప్పు పెరుగు. నేనైతే ఇలా తిన్నాను, రైస్ అయితే అదే క్వాంటిటీ, దాంతో పాటుగా 1 కప్పు పెరుగు విత్ 2 మ్యాంగో ముక్కలు. అదనమాట నా లంచ్ అలా అయింది. అండ్ డిన్నర్ కోసం వచ్చేసరికి నేను ఒక మంచి చాట్ చేసుకున్నా. డిన్నర్ వచ్చేసరికి నాకు అండ్ భవిష్యకి ఇద్దరికి చేశాను. 6:30 టైం, మ్యాక్సిమం 7 o'clock లోపు క్లోజ్ అయిపోవాలన్నమాట డిన్నర్. దానికోసం ఏం చేశానంటే, నీళ్లు బాయిల్ చేసుకొని దాంట్లో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని, దాంట్లో మన పెసలు స్ప్రౌట్స్, మిగిలిన స్ప్రౌట్స్తో కంపేర్ చేస్తే పెసలతో స్ప్రౌట్స్ చేసుకోవడం అనేది చాలా ఈజీ. శుభ్రంగా కడిగేసేసి వడకట్టేసేసి ఏదైనా ఒక క్లాత్లో వేసేసి పక్కన కొంచెం మాయిస్ట్గా ఉంచి పెట్టేసాం అనుకోండి, 1-2 డేస్లో మనకి స్ప్రౌట్స్ వచ్చేస్తాయి. సో ఈ పెసల స్ప్రౌట్స్ అనేది అన్నిటిలోకి కంపారిటివ్లీ చాలా ఈజీగా చేసుకోవచ్చు, తొందరగా వచ్చేస్తాయి. కానీ స్ప్రౌట్స్ వచ్చేసరికి బాయిల్ చేసుకొని తింటే మంచిది, డైరెక్ట్గా రా తినడం కన్నా కూడా ఒక బాయిల్ వస్తే మంచిదన్నమాట. సో ఆ స్ప్రౌట్స్ని వచ్చేసరికి నేను ఆ బాయిల్ అవుతున్న నీళ్ళల్లో వేసి ఒక 5 to 7 minutes మనం ఉడకబెట్టుకోవాలి. ఈ స్ప్రౌట్స్ మనకి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తాయి, ఇవి కూడా అంత ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తాయి, హార్ట్ హెల్త్కి చాలా మంచిది, అండ్ వెయిట్ లాస్, పర్టికులర్గా వెయిట్ లాస్కి చాలా మంచిది. అండ్ స్ప్రౌట్స్లో వైటమిన్ A, C, K ఉంటుంది, అండ్ B కాంప్లెక్స్ ఉంటుంది, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం అండ్ పొటాషియం
అలాంటి మినరల్స్ ఉంటాయి, చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఇన్ఫ్లమేషన్స్ తగ్గిస్తాయి యాంటీ ఆక్సిడెంట్స్. మన సెల్ డ్యామేజ్ని బాడీలో సెల్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది కదా, ఒక్కోసారి హెల్దీ సెల్స్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటి నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి మనల్ని. అలాగే గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, దట్ టు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అండ్ రిచ్ ఇన్ ఫైబర్. అండ్ అన్నిటికీ చూసుకుంటే ఓవరాల్గా హెల్త్కి చాలా చాలా మంచిది. సో ఆ స్ప్రౌట్స్ నేను ఒక కప్పు తీసుకొని బాయిల్ చేసుకున్నా. దాంట్లో ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకున్నా, ఒక చిన్న టమాటా సన్నగా కట్ చేసి వేసుకున్నాను, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు. ఆల్రెడీ మనం పెసలు ఆ స్ప్రౌట్స్ ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోండి. అబ్బా మర్చిపోయాం అనుకోండి, ఆల్రెడీ గింజల్లో ఉంది కాబట్టి ఉప్పు ఎక్కువ అవుతుంది. సో ఏ ఫుడ్లో అయినా సరే ఎలా వండామన్నది కాదు, దాంట్లో కరెక్ట్గా పడినాయా లేదా ఉప్పు కారం అనేది చాలా ఇంపార్టెంట్ అబ్బా. మనం ఎంత పర్ఫెక్ట్గా వండినా ఉప్పు కారం కొద్ది తేడా కొట్టినా కూడా టేస్ట్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. సో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా చిటికడ గరం మసాలా వేసుకుని, అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా చూసి వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ టమాటో కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి మరి ఎక్కువ వేసుకోవద్దు. నేను వేసుకున్న ఈ క్వాంటిటీ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా అసలు ఏం అడ్జస్ట్ చేయడానికి కూడా సరిపోలేదు. అబ్బా స్పూన్తో కలపచ్చు కదా గౌతమి, చేత్తో ఎందుకో నలిపేస్తున్నాం అనుకుంటారేమో. జనరల్గా మనం ఏదైనా చాట్ బండి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ బేల్పూరియో బజ్జీ మిక్చరో ఏదో ఒకటి చెప్పారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, అన్నీ ఒక గిన్నెలో వేసి చేత్తో నలిపి పెడతారు కదా మనకి. అలా చేయటం వల్ల ఎంత టేస్ట్ వస్తుందో దానికి. మనం ఇంట్లో చాట్ చేసుకున్నా కూడా అంతే. ఇట్లా ఆల్రెడీ ఆ పెసలు వచ్చేసరికి గింజలాగా ఉంటాయి కదా, ఉడికినప్పుడు కొంచెం సాఫ్ట్ అవుతాయి. మనం అలా చేత్తో నలిపినప్పుడు ఆ బద్ద రెండుగా బ్రేక్ అవుతుంది, చాలా చాలా టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. మామూలుగా మనం స్పూన్తో కలిపిన దానికి ఇట్లా చేత్తో నలిపిన దానికి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది తెలుసా, చాలా ఎక్కువ టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చక్కగా కలుపుకొని పల్లీలు, బాగా ఒక గుప్పెడు పల్లీలు లైట్గా పొట్టు తీసుకున్న కొన్నిటికి చేత్తో కొంచెం అలా ఒకసారి నలిపి ఊదేస్తే ఆ పొట్టు ఏమైనా ఉంటే పోతుంది. నేనైతే 1 కేజీ పల్లీలు ఇలా వేయించి పెట్టుకుంటాను అబ్బా డబ్బాలో. ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు ఆకలి వేసినప్పుడు, స్నాక్ తినాలనిపించినప్పుడు, ఏమైనా ఈవినింగ్ టైంలో లేదా వాక్కి వెళ్ళేటప్పుడు గుప్పెడు పల్లీలు తీసుకుని అలా జేబులో పోసేసుకుంటే డ్రెస్కి పాకెట్ ఉంటుంది, ఆ పాకెట్లో పోసుకుని ఆ పల్లీలు తింటాను అనమాట. అన్హెల్దీ స్నాక్స్ జోలికి నేను ఎక్కువ వెళ్ళను, నేను తినను అంతే. అండ్ దీంట్లో 1 టేబుల్ స్పూన్ వచ్చేసరికి రాగి అటుకులు వేసుకున్నా, రాగి ఫ్లేక్స్. ఈ రాగి అటుకులు నేను పచ్చివే వేసేసుకున్నా. అంటే జనరల్గా లైట్గా ప్యాన్ మీద వేయించుకోవచ్చు, బట్ అవి క్రిస్పీగా ఉంటాయి. ఎలాగో మనం చాట్లో వేసుకున్నప్పుడు అది కొంచెం వాటరీగా ఉంటుంది కదా, ఉల్లిపాయలోంచి అది మాయిశ్చర్ వస్తుంది కదా, ఆ మాయిశ్చర్కి ఏమవుతుందంటే అటుకులు కొంచెం సాఫ్ట్ అయిపోతాయి. సో ప్రాబ్లం ఏమి ఉండదు, వెంటనే తింటే క్రిస్పీగా ఉంటాయి, కొంచెం టైం తీసుకుంటే సాఫ్ట్ అయిపోతాయి. సో బ్రహ్మాండంగా ఉంది, సూపర్ హెల్దీ, సూపర్ టేస్టీ చాట్ అయితే రెడీ అయింది. దీంట్లో మీకు కొంచెం ఎక్స్ట్రా పంచ్ కావాలంటే దానిమ్మ గింజలు వేసుకోండి. కొంచెం ఆ దానిమ్మ గింజల స్వీట్నెస్ యాడ్ అయ్యి చాట్ తినేటప్పుడు చాలా బాగుంటుంది. కొంతమంది అలా లైక్ చేస్తారు, అందుకనే చూడండి జనరల్గా పానీపూరి చాట్లు అలా తినేటప్పుడు చాలామంది స్వీట్ లైక్ చేస్తారు. నేనైతే దానిమ్మ గింజలు కూడా ఏమీ వేయలేదు, పల్లీలే మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా టాపింగ్ లాగా వేసాను. ఇది కూడా నాకు భవిష్యత్ మా ఇద్దరికి చేశాను ఇంట్లో డిన్నర్కి. సో ఇది చేసి పక్కన పెట్టేసుకున్నా. అండ్ అలాగే ఆ రోజు నేను ఈ వీడియో చేసిన రోజు, ఈ డైట్ ఫాలో అయిన రోజు మా భవిష్య నాకు లంచ్లోకి పన్నీర్ అండ్ చపాతీ కావాలని అడిగింది అనమాట. సో భవిష్య కోసమని నేను పన్నీర్ బటర్ మసాలా ఇంట్లోనే చేస్తాను, పన్నీర్ కర్రీ చేసి రోటీ చేశాను అనమాట. ఆ చేసుకున్నప్పుడు ఒక పన్నీర్ ఉంచుకున్నా, 200 గ్రామ్స్ పన్నీర్ తెప్పించా. దాంట్లో ఒక చిన్న ముక్క, దాన్ని 2గా స్లిట్ చేసి దాంట్లో ఒక చిన్న ముక్క ఉంచాను అనమాట, నాకు డిన్నర్లోకి పనికి వస్తుందిలే అని చెప్పి. సో దానికి జస్ట్ ఉప్పు కారం, జస్ట్ లైట్గా కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం అండ్ కొద్దిగా మన పిజ్జా సీజనింగ్ ఉంటుంది కదా, అది ఉప్పు కారం వేసినప్పుడు అది ఎందుకు అనుకుంటారేమో, నాకు ఇష్టం ఆ ఫ్లేవరు. లేదంటే ఒట్టి ఉప్పు కారం చాలా, అసలు వేరే ఆ పిజ్జా సీజనింగ్లు చిల్లీ ఫ్లేక్స్ అవి కూడా అవసరం నెసెసరీ ఏం కాదు, ఉంది కాబట్టి నాకు బేసిక్గా ఫ్లేవర్ ఇష్టమని వేసుకున్నా అంతే. లేదంటే జస్ట్ ఉప్పు అండ్ కారం చాలబ్బా. కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు, బట్ అది కూడా ఆప్షనల్. ఇప్పుడు భవిష్య వాళ్ళ కోసం కూర చేశాను అన్నాను కదా, అందులో ఒక చిన్న మొక్క అది పన్నీర్ అంతే. ఎంత ఉంటుందంటే హార్డ్లీ ఒక 50 గ్రామ్స్ కూడా ఉండనట్టు ఉంటుంది. ఒక 50 గ్రామ్స్ వేసుకోండి. ఆ పన్నీర్ని అలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నా, వాళ్ళ కూర వండినప్పుడే మధ్యాహ్నం మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నా. ఈవినింగ్ టైంలో ప్యాన్ పెట్టేసుకొని జస్ట్ ఆయిల్ అలా స్ప్రే చేసి, ఆయిల్ ఆర్ బటర్ ఆర్ నెయ్యి ఏదన్నా కానివ్వండి, జస్ట్ అలా స్ప్రే చేసుకోవడం అంతే. చేసి దీన్ని 2 sides ఒక 2 minutes కుక్ చేసుకుని ఆ చాట్తో పాటు నేను డిన్నర్లో తిన్నాను అంతే. సూపర్గా కాల్షియం రిచ్, ప్రోటీన్ అన్నీ ఉంటాయి. కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళు
నేనైతే డిన్నర్ తర్వాత అబ్బా నాకు ఏమన్నా బాగా ఇంకా భరించలేనంత ఆకలి అనేది రాదు. ఇన్ కేస్ ఎప్పుడన్నా వస్తే మాత్రం యాక్చువల్లీ ఇంటర్మీడియట్లో వేరే ఏమీ తీసుకోకూడదు, లైక్ వాటర్, కోకోనట్ వాటర్, గ్రీన్ టీ తప్ప. నేను మాత్రం బాగా నాకు ఆకలేస్తుంది అనిపిస్తే నేను మాత్రం చిన్న కప్ పాలు తాగుతున్నా కంపల్సరీ. అది రెగ్యులర్గా కాదు, ఎప్పుడు 5-6 రోజులకు ఒకసారి అలా అనిపిస్తూ ఉంటుంది. అది కూడా ఎప్పుడంటే టీవీ చూస్తానో అలా వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఆకలి అనిపిస్తుంది. సో నేనైతే ఒక కప్పు, అది కూడా మరీ లేట్గా కాదు, కొంచెం అర్లీగా ఒక చిన్న కప్ పాలు తాగుతున్నా అంతే. అదనమాట. సో మనం ఎంత కాల్షియం తీసుకున్నా, ఎంత కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకున్నా కూడా కంపల్సరీ వైటమిన్ డి అనేది ఇంపార్టెంట్. వైటమిన్ డి బాడీలో ఉంటేనే కాల్షియం అబ్జార్ప్షన్ అనేది బాగుంటుంది. అందుకనే ప్రతిరోజు ఉదయం ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఎండ తగిలేటట్టు నడవడం అండ్ వైటమిన్ డి టెస్ట్ చేయించుకుని, ఎప్పుడన్నా మనం డి డెఫిషియెంట్గా ఉన్నాము అని తెలిస్తే హార్ట్ పాల్పిటేషన్స్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అందుకని చెప్పి ఎవ్రీ ఇయర్ వన్స్ ఒకసారి వైటమిన్ డి, కాల్షియము, బయోటిన్, B12 ఇలాంటి టెస్టులు చేయించుకోవాలి ఒక్కసారన్నా. డెఫిషియెంట్గా ఉన్నాము అనిపిస్తే కనుక సప్లిమెంట్స్ తీసుకోవడం చాలా మంచిది. అండ్ కాల్షియం అబ్జార్ప్షన్కి డి విటమిన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలా నడిచిందనమాట మా డిన్నర్. అదిగోండి, అది భవిష్య పోర్షన్, ఇది నా పోర్షన్. సో ఇది ఇవాల్టి వీడియో. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.